హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన తెలంగాణ రిజిస్ట్రేషన్ బ్రీజా వీడిఐ ఆప్షనల్ 2018 ఫస్ట్ ఓనర్ బండి, డీజిల్ బండి, మాన్యువల్ బండి, 94,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. మనకు 4 సీల్ టైర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఓనర్ బండి కాబట్టి వెహికల్ చాలా అద్భుతంగా ఉందండి. తెలంగాణలో మనకు ఇలాగా 1,00,000 లోపు తిరిగిన వెహికల్స్ రావడం అనంటే చాలా కష్టం అండి. ఎందుకు అనంటే మన తెలంగాణ వెహికల్స్ కొంచెం ఎక్కువ వాడడం అయితే జరుగుతూ ఉంటుంది, రన్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నేను అందుకోసమే ఎక్కువగా ఢిల్లీ వెహికల్స్ అయితే ఆల్మోస్ట్ 90% నేను ఢిల్లీ వెహికల్సే ప్రిపేర్ చేస్తాను. ఎందుకు అనంటే అవి కండిషన్లో చూసుకున్నా, వేరే ఏ విధంగా చూసుకున్నా కొద్దిగా బాగుంటాయి వెహికల్స్. అలాగే మనకు తక్కువ ప్రైస్లో రావడం జరుగుతుంది. మన తెలంగాణ వెహికల్ ఇది మంచి కండిషన్లో ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. వెనకాల ఒక టెయిల్ లైట్ అనేది చిన్న బ్రోక్ అయితే అయింది, దాన్ని కూడా మార్చి ఇస్తానని చెప్పడం జరిగింది కస్టమర్. 4 సీల్ టైర్స్ ఉన్నాయి. మీకు వెహికల్లో ఇప్పటికిప్పుడు ₹1 పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎటువంటి రిపేర్స్ కానీ, ఎటువంటి డెంటింగ్లు కానీ, పెయింటింగ్లు కానీ, రబ్బింగ్ పాలిషింగ్ లాంటివి, సస్పెన్షన్స్ బాగా చేయించుకోవడం లాంటివి, ఇంటీరియర్గా ఏదో ప్రాబ్లం ఉంది, మనకు స్టీరింగ్ సౌండ్ వస్తూ ఉంది, మ్యూజిక్ సిస్టమ్ రావట్లేదు, అలాంటి ఎటువంటి ప్రాబ్లం లేదండి. వెహికల్లో చాలా నీట్గా మెయింటైన్ చేసుకున్నారు ఓనర్ కూడా. వారైతే వెహికల్ని ప్రాణంలా చూసుకున్నారు. తెలంగాణ వెహికల్ వర్షం పడుతుందండి, ఈ విధంగా మనకు వర్షంలో కూడా మనం వీడియోలు అయితే చేస్తూ ఉంటాము. ఎందుకు అనంటే కస్టమర్కి ఒక మంచి వెహికల్ ఇవ్వాలి అన్న ఒక ఉద్దేశంతో మనం ఈ పని అయితే చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క డోరు, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్, ఇంటీరియర్గా ఎక్స్టీరియర్గా చూసుకోవచ్చు అండి. సీట్ కవర్స్ 100% ఉన్నాయి. మనకు ఏవైతే సన్ ప్యాడ్స్ ఉంటాయో కవర్స్ కూడా తీయలేదు వాటికి. ఒరిజినల్ ఏదైతే ఉంటుందో మనకు పంచెస్, పిల్లర్స్తో సహా ప్రతి ఒక్కటి క్లియర్గా మీకైతే చూపించడం జరుగుతుంది. ఇంటీరియర్గా మనకు షోరూమ్ పీస్ని తీసుకోకుండా మనకైతే ఉంది. అలాగే ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్, ఏసీ అయితే మనకు చాలా చిల్డ్గా ఉంది. హీటర్, కూలర్ 2 వర్క్ చేస్తూ ఉన్నాయి. మనకు కూల్ అయితే నార్మల్గా ఒక పాయింట్ పెట్టుకుంటే సరిపోతుందండి, 2వ పాయింట్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మనకు ఏదైతే సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో అడ్జస్ట్మెంట్ అనేది కూడా మనకు లోపల నుండే. ప్రతి ఒక్క ఆప్షన్ అనేది, ప్రతి ఒక్క పార్ట్ మనము క్షుణ్ణంగా క్లియర్గా చూడడం అయితే జరిగింది. అన్నీ వర్క్ చేస్తూ ఉన్నాయి. మనము ఇది వర్క్ చేయట్లేదు, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పుకోవడానికి లేకుండా మనకైతే వెహికల్ ఉంది. ప్రతి ఒక్కటి క్లియర్గా చూసి, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క డోరు, ఎడ్జ్, మనకు ఇంటీరియర్గా బ్యాక్ సైడ్ మనకు ఏదైతే రూఫ్ ఉంటుందో, సీట్ కవర్స్ ఉంటాయో, ఫుల్ మ్యాటింగ్ ఉంటుందో ప్రతి ఒక్కటి, ఎక్కడ ఏమన్నా సీట్ ఏమన్నా ట్యాన్ అయిందా, కొంచెం ఏమన్నా చినిగిందా, లేకపోతే పవర్ స్టీరింగ్లో ఏమన్నా సౌండ్ వస్తుందా, ఇంటీరియర్గా ఏసీలో ఏమన్నా మనకు ఎక్కువలు కనిపిస్తూ ఉన్నాయా, రీడింగ్ కూడా చూసుకోవచ్చు. మనకు 94,000 కిలోమీటర్లు మీకు షోరూమ్కి వెళ్ళి చూసుకున్నా మీకు ఇదే రీడింగ్ అయితే మీకు ఉంటుంది. ఇదే అంటే ఇది కాదండి, షోరూమ్ రికార్డు ప్రకారం మనకు వెహికల్ రన్నింగ్ అన్నమాట. ఇదే రీడింగ్ అని అంటే 2020లో 18లో మీకు సర్వీస్ చేసుకొని 94 ఉంటే ఇప్పుడు నేను 94 పెట్టడం అలా కాదు. మీరు షోరూమ్ రికార్డు ప్రకారం ఏదైతే ఉంటుందో అదనమాట. మీకు వైట్ లైనింగ్ ఒరిజినల్గా బేస్ వేరియంట్లో మనకు నార్మల్గా మిడ్ వర్షన్లో ఈ విధంగా రావడం జరుగుతుంది. హై ఎండ్లో మిర్రర్కి రావడం జరుగుతుంది. సీల్ టైర్స్ చూసుకోవచ్చు. అలాగే మనకు స్టీల్ వీల్స్ అండి. టైర్స్ మనకు మొన్న రీసెంట్గా ఒక 4,000 కిలోమీటర్స్ కూడా తిరగలేదు వెహికల్ వేసిన తర్వాత. అద్భుతమైన లుక్ విత్ కంపెనీ ఫిట్టెడ్ వీల్ కవర్స్. సస్పెన్షన్ చూసుకోవచ్చు, ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేవు, సౌండింగ్స్ లేవు. వెహికల్ని మనము పరమ చెత్త రోడ్లలో నడిపించి చూడడం అయితే జరిగింది. అలాంటప్పుడే మనకు దాని సస్పెన్షన్స్ కెపాసిటీ ఏంటి, దాని వర్కింగ్ ఎలా ఉంది అనేది బయట అయితే పడుతుంది. అలాగే ఫెండర్ లైన్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి, ఎక్కడైనా పగిలిపోవడం లాంటివి. ఏదైతే మనకు గార్డ్స్, మన ఫెండర్ గార్డ్ ఒకటి రావడం జరుగుతుంది, అది కూడా మనకు ఒరిజినల్గా ఉంది. ఫ్రంట్ లుక్ చూసుకోవచ్చు, మనకు క్రోమ్ ఫినిష్తోని హెడ్ లైట్స్, మనకు ఏదైతే సైడ్ ఇండికేటర్ ఉంటుందో ఫాగ్ ల్యాంప్, మనకు కింద రేడియేటర్ దగ్గర ఒక గార్డ్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మనము చెక్ చేస్తాము. అన్నీ చెక్ చేసిన తర్వాత ఒరిజినల్గా ఉంటే మాత్రమే ఆ వెహికల్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నేను ఏదైనా బాగలేకపోతే అది బాగలేదు అని చెప్పేసి వీడియోలో క్లియర్గా చెప్పేస్తానండి. ఎందుకు అనంటే
కస్టమర్ నచ్చితేనే వస్తాడు, లేదు అని అంటే రాడు. ఈ విధంగా మనకు సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ రావు. అలాగే అక్కడ కొంచెం బ్రోక్ అవుతే వీళ్ళు టేప్ అయితే వేసుకోవడం జరిగింది, అంతే తప్ప వేరే ఏం కాలేదు. అంటే యాక్చువల్లీ క్రాక్ అనమాట, చిన్న క్రాక్ లాగా జరిగితే టేప్ వేయడం జరిగింది, అంతే, వేరే ఏం ప్రాబ్లం లేదు. డోర్ ఎడ్జెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. ఇంటీరియర్గా ఎటువంటి మనకు ప్రాబ్లం లేదు. 4 పవర్ విండోస్, గ్లాస్ లాక్ అన్లాక్లు ప్రతి ఒక్కటి వర్క్ చేస్తూ ఉన్నాయి. మనము మీకు లాక్ అన్లాక్ బటన్స్ అన్నీ మనం క్లియర్గా చూడడం జరుగుతుంది. లాక్ సెన్సార్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, మనము రూఫ్ పంచెస్, మన పేస్టింగ్స్ చూడొచ్చు. ప్రతి ఒక్క పంచ్ అనేది మీకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. నార్మల్గా ఏమన్నా రిపేర్స్ జరిగినా, వేరే ఏమన్నా డిఫెక్ట్ జరిగినా మీకు అవి పంచెస్ అనేవి క్లియర్గా కనిపించవు. రూఫ్ పైన కూడా మీకు ఒరిజినాలిటీ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. మీకు ఏదైతే రూఫ్ రైలింగ్స్ ఉన్నాయో అవి కూడా మంచి స్టాండర్డ్గా ఉన్నాయండి. నేను వెహికల్ని ఫుల్గా రూఫ్ రైలింగ్స్ పైనే మనమైతే షేక్ చేయడం అయితే జరుగుతూ ఉంది, అంతే. వాటిల్లో కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నేను వాటిని పట్టుకొని ఎంత ప్రెస్ చేసినా కానీ ఎటువంటి సౌండింగ్స్ అయితే లేవు. మనకు రైట్ సైడ్ పంచెస్, పిల్లర్స్ ఒరిజినల్గా ఉన్నాయి. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్ అయితే చెక్ చేయడం జరిగింది. రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్, లాక్ అన్లాక్ బటన్స్ మనకు క్రోమ్లో యాక్చువల్లీ జెడ్ఐ ప్లస్కి వెళ్తే మాత్రమే మనకు లాక్ అన్లాక్లో క్రోమ్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీకు బాటిల్ హోల్డర్స్, కప్ హోల్డర్స్ మనకు రన్నింగ్ బోర్డ్లో ప్రతి ఒక్కటి అన్నీ క్షుణ్ణంగా చూపించడం అయితే జరుగుతూ ఉంది. నేనైతే ప్రతి ఒక్కటి చూసిన తర్వాతనే కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాను. మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్, రైట్ సైడ్ ప్రొఫైల్, ఫ్రంట్ సైడ్ ప్రొఫైల్ మొత్తం టోటల్గా ఇప్పుడు మీరు రైట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే ఫెండర్, 2 డోర్లు, క్వార్టర్ ప్యానల్ మనకు అన్నీ ఒరిజినల్గా ఉన్నాయండి. కింద రన్నింగ్ బోర్డు దగ్గర మనకు గార్డ్ రావడం జరుగుతుంది, కంపెనీ ఫిట్టెడే, అది 100%. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్స్లోనే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, బ్యాక్ సస్పెన్షన్లోనే ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు. 4 సీల్ టైర్స్ ఉండడం జరిగింది. బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ ప్రొఫైల్లో మనకు మారుతి లోగో రావడం జరుగుతుంది. తెలంగాణ రిజిస్ట్రేషన్, నేను నెంబర్ కూడా హైడ్ చేయడం లేదండి, 5918. మీరు ఆ నెంబర్ చూసుకొని షోరూమ్కి వెళ్ళేసి డైరెక్ట్గా షోరూమ్ ట్రాక్ అడిగితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. షోరూంలో, మారుతి షోరూంలో ఎవరు కూడా కాదు అని అయితే అనరండి. వెహికల్ ఎక్కడ కానీ యాక్సిడెంట్ అవుతే ఆ ఒరిజినాలిటీ అనేది పోతుంది. నార్మల్గా ఒరిజినాలిటీ పోయినప్పుడు మీకు ఏదైతే నేను చెప్తానో పంచెస్, పిల్లర్స్ అన్నీ ఊడవీకేసి మీకు చూపిస్తానో అవన్నీ మీకు కనిపించవండి. మీకు రూఫ్ అనేది చూడొచ్చు. రూఫ్ కూడా చాలా ఒరిజినల్గా ఉంది. పైన ఏదైతే ఈ లైనింగ్ రావడం జరుగుతుందో ఈ లైనింగ్ ఎక్కడ కూడా మీకు చేంజ్ చేయొచ్చండి. ఎందుకు అని అంటే నేను చెప్తాను. దానికి కూడా ఒక పక్కకు ఒక విధంగా కనిపిస్తుంది, ఒక పక్కకు ఒక విధంగా కనిపిస్తుంది. అవి ఒరిజినల్గా లేనప్పుడు మీకు వెహికల్ ఫస్ట్లో తీసుకున్నప్పుడు ఏదైతే కలరింగ్ ఉంటుందో ఆ కలరింగ్ అనేది మీరు చేంజ్ చేస్తే అది రాదు. మీకు లెఫ్ట్ సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే వెహికల్ ఫెండర్, క్వార్టర్ ప్యానల్, 2 డోర్సు, గ్లాసెస్ అండ్ పంచెస్, పిల్లర్స్, రన్నింగ్ బోర్డ్ దగ్గర కింద గార్డ్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ సస్పెన్షన్, ఫ్యూయల్ లిడ్ మనకు ప్రతి ఒక్కటి చూడొచ్చు. మనకు సస్పెన్షన్స్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ లేదు, సౌండింగ్స్ లేవండి. ముఖ్యంగా మీకు ముందే చెప్పడం జరిగింది, నేను వెహికల్ని రన్ చేసి అంటే కొంచెం రోడ్డు బాగాలేని దగ్గర మనమైతే టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సస్పెన్షన్స్ అలాంటి రోడ్లలో చూసినప్పుడు మాత్రమే వాటి కెపాసిటీ ఏంటి, అవి ఎలా సౌండింగ్ వస్తుందా, లేదు అని అంటే మనకు నార్మల్గా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది అప్పుడే తెలుస్తుంది. టైర్స్ కండిషన్ మనకు 100% ఉంది కాబట్టి మీకు ఎటువంటి మెయింటెనెన్స్ ప్రాబ్లం లేదు అని చెప్పేసి అయితే నేను క్లియర్గా చెప్తాను. ఎందుకనంటే మళ్ళీ టైర్స్ వేసుకోవాలంటే ఒక 30-40 వేలు పెట్టుకోవాలి, ఏమైనా సర్వీస్ చేసుకోవాలంటే మళ్ళీ ఒక 5-6 వేలు పెట్టుకోవాలి, సస్పెన్షన్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే 7-8 వేలు పెట్టుకోవాలి, ఈ ఫెండర్ లైన్ లాంటివి ఏమైనా ఇరిగినాయి అంటే దానికి ఒక 2-3 వేలు పెట్టుకోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా వెహికల్ ఉంటుంది కాబట్టి మీరు కళ్ళు మూసుకొని మన తెలంగాణ స్టేట్లో ఇంత నీట్గా ఉన్న వెహికల్ అంటే చాలా కష్టం అండి. నేను కొద్ది వెహికల్స్లోనే ఇలాంటి నీట్గా ఉన్న వెహికల్ని అయితే చూడడం జరిగింది. మీకు పంచెస్ అన్నీ విప్పదీసి అయితే చూపిస్తూ ఉన్నాను, చూడొచ్చు. ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్, లెఫ్ట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ మనకు ప్రతి ఒక్కటి, రైట్ సైడ్ ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ ప్రతి ఒక్కటి. అండ్ డిక్కీలో ఎటువంటి మనకు డిఫెక్ట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేవు, రస్ట్లో వచ్చి అలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. మీరు పిల్లర్స్
ఒకటి ఏమైనా యాక్సిడెంట్ అయితే పిల్లర్స్ అనేవి మనకు డిఫెక్ట్ అవుతే సెట్ అయితే కాదు, డోర్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కూర్చోదు. అలాగే ఫ్రంట్ నుండో సైడ్ నుండి యాక్సిడెంట్ అయితే పంచెస్ మీకు రిపేర్ చేస్తే మీకు ఏవైతే ఒరిజినల్ పంచెస్ ఉంటాయో ఆ పంచెస్ అనేవి మళ్ళీ మీకు వేసుకోవడానికి రాదు. కింద ఏదైతే కంపెనీ యొక్క ఒరిజినాలిటీ అనేది అది రాదండి. మీరు సైడ్ మిర్రర్స్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. సైడ్ మిర్రర్స్లో ఒరిజినల్ గ్లాసెసేనండి, షోరూమ్ నుండి వచ్చిన గ్లాసెసే. గ్లాసులు కూడా చూసుకోవచ్చు. రూఫ్ రైలింగ్స్ అన్నీ మీకు క్లియర్గా చూపించడం అయితే జరిగింది. నేను ఆ పక్కన చూపించినప్పుడు మీకు లాగి కూడా చూపించాను. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉంటే దీనికి, నేను ఢిల్లీ నుండి మన వెహికల్ ఒకటి వస్తూ ఉంది ఎల్లుండి. ఒకటి కాదండి, ప్రతి 2 రోజులకు ఒక రోజుకు ప్రతి ఒక్క వెహికల్ వస్తూనే ఉంది. ఎల్లుండి విషయం చెప్తున్నాను నేను. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే దీనికి క్రోమ్ యాక్సెసరీసు, రెయిన్ వైజర్సు, డోర్ క్రోమ్ హ్యాండిల్స్, ఇలా ఈ విధంగా లోవర్ గార్నిష్లు, ప్రతి ఒక్క యాక్సెసరీ మనకు క్రోమ్ యాక్సెసరీస్ వేయించుకున్నాము అని అంటే వెహికల్ ఒక అద్భుతమైన లుక్ అయితే రావడం జరుగుతుంది. అలాగే TDCI లోగోస్, మనకు ఫెండర్ పైననే సైడ్ ఇండికేటర్ అనేది రావడం జరుగుతుంది. గ్లాసెస్ చూసుకోవచ్చు ఒరిజినల్గా. కస్టమర్ ఏదైతే రూల్స్ ప్రకారం వెహికల్ని నడిపించుకున్నారు కాబట్టి ఈవెన్ కూలింగ్ కవర్ కూడా వేయించుకోలేదండి గ్లాస్కి. అంత నీట్గా వెహికల్ని అయితే వాడుకోవడం అయితే జరిగింది. అలాగే మీకు హెడ్లైట్ కూడా ఎక్కడ కూడా మనకు కలర్ అనేది పోవడం లాంటివి, డిమ్మింగ్ అవ్వడం లాంటివి అయితే లేవు. 2018 వెహికల్, గ్లాసెస్ అన్నీ ఒరిజినల్గా ఉన్నాయి. మనకు 360 డిగ్రీలో మీకు వెహికల్ని అయితే ఒక రౌండ్ తిప్పి చూపించడం జరిగింది. ఇంటీరియర్గా మొత్తం క్లియర్గా చూపించడం జరిగింది. ఇంజన్ బే ఓపెన్ చేసేసి ఇంజన్ యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది, ఈ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్, మనకు సీట్లు మనకు అడ్జస్ట్మెంట్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. మన స్టీరింగ్ కూడా టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది. అలాగే ఆ పక్కన వైపర్, ఈ పక్కన మనకు సైడ్ ఇండికేటర్ అనేది రావడం అయితే జరుగుతుందండి. అన్ని ఫంక్షన్స్ వెల్ అండ్ గుడ్, సూపర్గా వర్క్ చేస్తూ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క డోరు, ప్రతి ఒక్క పంచు, ప్రతి ఒక్క పిల్లర్, ప్రతి ఒక్క అఫ్రాన్ లెగ్స్, బానెట్ పట్టి, రేడియేటర్ పట్టి, గ్లాసెస్ అన్నీ చెక్ చేయడం జరిగింది. మనము ప్రతి ఒక్కటి ఇంజన్ మాల్ ఫంక్షన్ ఎలా ఉంది అనేది కూడా మనం క్లియర్గా చూడడం అయితే జరుగుతుంది. ఎందుకు అనంటే మనం ఎయిర్ ప్రెషర్ ఎలా ఉంది అని చూడడానికి కూడా మనం చిన్న పార్ట్స్ అనేది తీసేసి, ఈ విధంగా మనం ఇక్కడ ఇది ఉంది దాన్ని కూడా తీసేసి అయితే మనం క్లియర్గా చెక్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే మనం ఏ సెన్సార్ ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంది, అది తీసినప్పుడు ఆ సెన్సార్ వర్క్ చేస్తూ ఉందా లేదా, దాంట్లో మాల్ ఫంక్షన్ లైట్ వస్తుందా రావట్లేదా అనేది కూడా మనం క్లియర్గా చూసుకోవడం అయితే జరుగుతుంది. అఫ్రాన్ లెగ్స్ మనకేమన్నా యాక్సిడెంట్ అవుతే ఇవి డిస్టర్బ్ అవ్వడం అయితే జరుగుతుంది. బ్యాటరీ అండర్ వారంటీ ఉంది. ఫ్యూజ్లలో మనకేమన్నా వైరింగ్ అనేది ఎక్స్ట్రా కనెక్షన్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే కూలెంట్ బాక్స్ ఎలా ఉంది, కూలెంట్ బాక్స్ ఏమైనా చేంజ్ చేసిరా, లేకపోతే ఎక్కడైనా ఆయిల్ లీకేజెస్ ఉన్నాయా, కూలెంట్ ఎక్కడైనా కారుతా ఉందా, వాటర్ ఫ్లష్ ట్యాంక్ ఎలా ఉంది, మనకు ఇంజన్లో నుండి ఎటువంటి సౌండింగ్స్ వస్తూ ఉన్నాయి, ఇంజన్ సౌండింగ్ అనేది స్మూత్గా ఉందా, వైబ్రేషన్ వస్తూ ఉందా, ఈ విధంగా ఒక్క రకంగా కాదండి 100 రకాలుగా చూస్తున్నప్పుడే మనము వెహికల్ అనేది మా కస్టమర్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం తీసిందే అది ఇప్పుడు నేను పెట్టడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకనంటే ఏది కానీ మీకు క్లియర్గా చూపించాలి, చెప్పాలి, ప్రతి ఒక్కటి మీకు కూడా తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ప్రతి ఒక్కటి అయితే చేయడం జరుగుతూ ఉంటుంది. అఫ్రాన్ లెగ్స్, రేడియేటర్లు, మనము లైట్ హెడ్స్, బానెట్ పట్టీలు, మనము రేడియేటర్ పట్టీలు, ప్రతి ఒక్కటి బ్యాటరీ అండర్ వారంటీలో ఉంది. ఇక్కడ ఏదో చిన్న ఎలక లాంటివి రావడం అయితే జరుగుతూ ఉంటుందండి, చూడొచ్చు. ఇట్లా ఈ విధంగా మనకు నార్మల్గా ఎలకలు కూడా రావద్దు అని అనుకుంటే ర్యాట్ బైట్ ఏదైతే కావద్దు అని అనుకుంటారో ర్యాట్ రిపెల్లెంట్స్ ఉంటాయండి, అవి కూడా వేసుకోవచ్చు. ఇంజన్ చూసుకోవచ్చు, చాలా ఒరిజినల్గా ఉంది. ఎటువంటి రిపేర్స్ కానీ ఆయిల్స్ కానీ లీకేజెస్ లేవు. ఇంజన్ లీకింగ్ ఉంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. టైమింగ్ చైన్ లాంటివి ఎటువంటి మనకు చేంజింగ్స్ జరగలేదండి. కంపెనీ యొక్క కలర్స్, మీరు ఏదైతే పెన్సిల్ మార్క్స్ ఉంటాయో పెన్సిల్ మార్క్స్ కూడా మీకు క్లియర్గా క్షుణ్ణంగా కనిపించడం జరుగుతుంది. బానెట్ పైన కూడా ఏదైతే ఒరిజినల్ మీకు ఫోల్డింగ్స్, పేస్టింగ్స్ ప్రతి ఒక్కటి క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ మీకు వెహికల్ తీసుకుంటున్నారు అని అంటే ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. వెహికల్ గురించి మళ్ళొకసారి అయితే క్లియర్గా చెప్తానండి. 2018
VDI ఆప్షనల్. 94,000 కిలోమీటర్లు విత్ సర్వీస్ రికార్డు తిరిగింది. ఎటువంటి డిఫెక్ట్స్ కానీ డ్యామేజెస్ కానీ లేవు. వెహికల్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడీ కార్స్ ఢిల్లీ టు వరంగల్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ అండి. ఛానల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు.